ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సత్యవరం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్రీరాంపురం గ్రామానికి చేరుకుని వద్దపాటి వీరాస్వామి కుటుంబాన్ని పరామర్శించి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా అరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి అనిత వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఒక రైల్వే జోన్, విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో మనందరం కూడా కలగంటున్నాం. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం కూడా రైల్వే జోన్ ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే సుమారుగా ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని రంగాల్లోనూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని గౌరవ సీఎం గారు కృషి చేస్తూనే, దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 19,000 కోట్ల నిధులు ఈరోజు కేంద్రం నుంచి విడుదల చేయించి ఈరోజు మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఎలా ముందుకెళ్ళిందో మనందరం కూడా చూసాం. దానిలో భాగంగానే ఈరోజు విశాఖ మనకి రైల్వే జోన్ కూడా, విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర వహించినట్టుగా ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ని మనందరం కూడా ప్రశంసించుకోవాలి. ఎందుకంటే విభజన చట్టం 11వ షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గౌరవ సీఎం గారు 2014 నుంచి 19 వరకు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక పక్క నుంచి పార్లమెంటు లోపల మన ఎంపీలు పోరాటం చేశారు. అదేవిధంగా బయట కూడా విశాఖ జోన్ గురించి మన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. అయితే ఆ రోజు కూడా మనం అందరం అనుకున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అనుకున్నాము, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కూడా ఆంధ్రుల హక్కు అని చెప్పి మనందరం కూడా పోరాటం చేసిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు టీడీపీ ఎంపీల పోరాటం అనుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తాలూకా పటిష్టమైన నాయకత్వం అనుకోవాలి. 2019లోనే ఫిబ్రవరిలో కేంద్రం విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత నేపథ్యం మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ మారింది, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అధికారం లేనప్పుడు 2014 నుంచి 19లో మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆ రోజుల్లోని, అంటే అతని కారుకి వెనక పైన రైల్వే ఇంజిన్ తగిలించుకొని తిరిగేవాడు, అంటే నిరసనగా రైల్వే జోన్ రాలేదు అని. కానీ తీరా 2019లోని దానికి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి ప్రకటిస్తే, కానీ ఈరోజు గుంతకల్లు, గుంటూరు అలాగే విజయవాడ డివిజన్లు అన్నీ కూడా ఇప్పుడు ఈ జోన్ పరిధిలోకి రావటం మనం నిజంగా ఒక ప్రైడ్ కింద చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి వచ్చిన ఆదాయం వల్ల ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కొంత మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త రైలు ఏర్పాటు గురించి కూడా మనం ఈ డబ్బులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి, రైలు మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఆధునికీకరణకు ఏర్పాటు చేసుకోవచ్చు, రైల్వే తయారీ యూనిట్లు తయారు చేసుకోవచ్చు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ముఖద్వారం పాయకరావుపేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్సిలార్మిట్టల్ బల్క్ డ్రగ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని రాంబెల్లి సైడ్ ఎన్ని గూగుల్ దగ్గర నుంచి ఇవన్నీ చూసుకొని అటు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ గూగుల్ కానీ టీసీఎస్లు కానీ మిగతా ఎన్ని కంపెనీలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. అప్ టు ఉత్తరాంధ్ర మొత్తాన్ని చూసుకుంటే ఒక పక్క నుంచి రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది, ఈ రోజు నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆర్సిలార్మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ 2029 నాటికి మొదటి దశ కూడా పూర్తి చేసుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పనులు కూడా అంతే వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత మేరకు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ప్రతిష్టాత్మకమైన గూగుల్, మనకేమైనా అవసరమైతే గూగుల్ సెర్చ్ చేస్తాం, కానీ గూగుల్ ఉత్తరాంధ్రాన్ని సెర్చ్ చేసుకొని వచ్చింది. ఈరోజు నేను ఏర్పాటు చేసుకోవాలంటే గూగుల్ ఉత్తరాంధ్రాన్ని సెర్చ్ చేసుకొని నేను ఇక్కడ పెట్టుకుంటానని చెప్పి వచ్చిన సందర్భం మనందరం కూడా చూసాం. ఇంకొకటి కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకునే సందర్భం ఏంటంటే, మీరు ఏ ఊరు వెళ్ళండి దేశంలోని కానీ ప్రపంచంలో కానీ ఒక గట్టిగా